లోకేష్ గారు, కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటారు? నాకు 2 కళ్ళే ఉన్నాయి కానీ నాకు 3 కళ్ళు లాంటి వాళ్ళు. ఆళ్ళ కోసం నేను ఒక్కొక్కరికి ఒక్కోలా డిస్క్రైబ్ చేస్తాను. ఒకరు విజనరీ పర్సన్ ముద్దుబిడ్డ, ఇంకోళ్ళు ఒక రాజశేఖర్ గారి ముద్దుబిడ్డ, ఇంకోళ్ళు కేసీఆర్ గారి ముద్దుబిడ్డ. ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ముగ్గురు బిడ్డలు. ఈ బిడ్డల కోసం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ఐటీ పార్క్స్ అన్ని ఒక దేశ స్థాయి కాదు ప్రపంచ స్థాయిలో చూస్తున్నారు అంటే దానికి కారణం కేటీఆర్ గారు. ఒక విజనరీ పర్సన్ గా ఐటీ సర్జన్ అని తెచ్చి ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, టీసీఎస్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు సంస్థలు హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలో ఉన్నాయి అంటే ఒక ఐటీ పార్క్ తెచ్చిన అధినేత మన కేటీఆర్ గారు. ఇప్పుడు మనం జగన్ గారి కోసం మాట్లాడుకుంటే జగన్ గారు ఏం చేశారు? జగన్ గారు వాళ్ళ తండ్రి గారు 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు, ఆరోగ్యశ్రీ తెచ్చారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళ బిడ్డకు కూడా అందరూ ఆదరాభిమానులు ఇస్తున్నారు. మొన్న మన మాజీ సీఎం అయినటువంటి జగన్ గారి కోసం మనం మాట్లాడుకుంటే మాజీ సీఎం గా అతను ఏమేం చేశారంటే నాడు నేడు కార్యక్రమం, ఫీజు రిమంబర్స్మెంట్ వాళ్ళ నాన్నగారు తెచ్చింది ఇప్పటికీ నడుపుతున్నారు, బాగా నడిపారు కూడాను. మళ్ళీ స్కాలర్షిప్లు, అమ్మఒడి ఇలాంటివి ప్రతిదీ తన కాలు వద్దకే అని రైతు భరోసాస్ ఇలాంటివన్నీ పెన్షన్స్ పెంచడం కానీ ప్రతిదీ ఒక సక్సెస్ఫుల్ సీఎం గా మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ దిగారు. అంటే రేపు కేటీఆర్ గారు అవుతారా, లోకేష్ గారు అవుతారా? ముందు నాకు తెలిసి కేటీఆర్ గారు అనే చెప్తాను, ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కేటీఆర్ కన్నా నారా లోకేష్ గారి కన్నా కేటీఆర్ గారే పెద్ద. ఇప్పుడు నారా లోకేష్ గారి కోసం మాట్లాడుకుంటే వాళ్ళ తండ్రి ఆశయాలు, తండ్రి ఒక విజనరీ లీడర్ అయితే ఆ విజనరీ లీడర్ కొడుకు ఒక మంచి విద్యావేత్త, వ్యాపారవేత్త. సో ఈ విద్యా వ్యాపారం రెండు కలిస్తే ఒక దేశం కాదు రాష్ట్రం ఒక దేశ స్థాయిలో చూసేంత వరకు, గర్వించేంత వరకు నారా లోకేష్ గారు. అతని కోసం మనం మాట్లాడుకుంటే ఐటీ మినిస్టర్ గా అతను దేశ స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అమెరికాలో అయితే అటెండ్ అవుతున్నారు. ఎలాగా మా విమానయాన శాఖ మంత్రి మా సిక్కోలు సింగం, మా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో అతని స్ఫూర్తితో అతని దగ్గర తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈ రోజు దేశ స్థాయి కాదు ప్రపంచ స్థాయి గర్వించేంత వరకు నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు. సో ఈ కష్టపడే స్థాయిలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం బకాయిలు ఉండిపోయాయి. ఆ బకాయిల కోసం కొంచెం చూడాలి.